అసెంబ్లీ ఎన్నికలకి ముందు టీవీకే పార్టీ లీడర్లు తమ పోటీ ఎవరితో అనేది మర్చిపోయినట్లున్నారు. లేకపోతే ఎన్నికలలో గెలవడానికి ఏది అవసరమో అది చేయడం వదిలేసి పాలిటిక్స్కి సంబంధం లేని సూపర్ స్టార్ని గెలికేశారు. తమ అధినేత గొప్పదనం గురించి చెప్పుకోవడంలో సరిపెట్టుకోకుండా సూపర్ స్టార్ రజనీకాంత్కి ధైర్యం లేదని, అందుకే రాజకీయాలు వదిలేశారంటూ అనవసరపు డైలాగులేశారు. మరిది హీరో విజయ్ గమనిస్తున్నాడో లేదో కానీ లక్షలాది అభిమానులున్న రజనీని ఇప్పుడు ఎందుకు టచ్ చేయాలంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో విజయ్ పార్టీ లీడర్ల డైలాగులు బూమరాంగ్ అయ్యే సంకేతాలు వస్తున్నాయి. విజయ్ రజనీకాంత్లా పిరుకోడు కాదు, దమ్మున్నోడు, ధైర్యమున్నోడు కాబట్టే పార్టీతో పోటీ. కాలమే జవాబు చెబుతుందంటూ మెత్తటి దెబ్బ కొట్టిన రజనీకాంత్. కారణమేదైనా సరే టీవీకే లీడర్ ఆదవ్ అర్జున్ ఇలా మాట్లాడటం తమిళనాడులో కలకలం రేపుతుంది. ఎన్నికలకు గట్టిగా 35 రోజులు మాత్రమే టైం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి అనేది టీవీకే ఇష్టం. బీజేపీ పొత్తు కోసం ప్రయత్నించినా, కాంగ్రెస్ కట్టింగ్ ఇచ్చినా అది వేరు. కానీ ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉన్న సూపర్ స్టార్ జోలికి వెళ్లి సాధించేదేంటి? ఇదే ఇప్పుడు హాట్ క్వశ్చన్. నిజానికి హీరో విజయ్ ఫ్యాన్స్ దూకుడుగానే ఉంటారు. ఆ మాటకొస్తే ఒక్క హీరో విజయ్ మాత్రమే కాదు, అజిత్, ధనుష్ ఫ్యాన్స్ కూడా పాత తరం హీరోల అభిమానులతో గొడవ పడుతూనే ఉంటారు. అయితే వీళ్ళలో ఎవరూ పొలిటికల్స్ లో లేనంత వరకు ఓకే. ఇప్పుడు విజయ్ పార్టీకి ప్రతి ఒక్కరి ఓట్లు ముఖ్యమే. పోయి అసంఖ్యాకంగా అభిమానులున్న రజనీకాంత్ జోలికి ఎందుకు పోవాలి ఆదవ్ అర్జున్? హీరో విజయ్ పార్టీ ప్రారంభించినప్పుడు ముందు అభినందనలతో ముంచెత్తింది రజనీనే. అంతేకాదు, ఆయన సక్సెస్ కావాలని కూడా కోరుకున్నారాయన. అలాంటి రజనీకాంత్ గురించి నోరు జారడం అనేది సరైన పని కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. రజనీకాంత్ పార్టీ అనౌన్స్ చేయడం, ఆ తర్వాత వెనక్కి తగ్గడం అనేది అందరికీ తెలిసిందే. అనారోగ్యం వేధిస్తున్నందునే తాను దేవుడి ఆదేశంతోనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారాయన. దానిపై ఇప్పుడు కొత్తగా చర్చించేదేం లేదు. పైగా దాంతో ఉపయోగమూ లేదు. డిఎంకే లీడర్లు వచ్చి బెదిరించారని, అందుకే రజనీ వెనక్కి తగ్గారని ఆదవ్ అనుకుంటే అనుకోవచ్చు. కానీ తన కామెంట్లతో పార్టీకి డ్యామేజ్ జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేది ఆలోచించుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి విజయ్ సన్నిహితంగానే మెరిగారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పోయి ఒక ర్యాపోని చెడగొట్టుకుంటే ఓట్లు పడతాయి అనేది భ్రమ. డిఎంకేకి విజయ్ ధైర్యంగా ఎదురు వెళ్తున్నాడని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే దానికి మార్గాలు బోలెడుంటాయి. అది వదిలేసి మరో సూపర్ స్టార్ తో పోల్చి ఆయన పిరికివాడు, మావాడు ధైర్యవంతుడు అంటే అవతల వారికి కించపరిచినట్టే అవుతుంది. లేదు, ఈ తరహా కామెంట్లతో డిఎంకేని వ్యతిరేకించే వారంతా టీవీకేకే ఓట్లేస్తారు అనేది అసలు అంచనా అయితే అదెంతవరకు వర్కౌట్ అవుతుందో మే 4న కానీ తేలదు.